వరల్డ్ కప్ 2026లో 3 డే మ్యాచ్లు మామూలుగా లేవు. 3 వేర్వేరు గ్రూపుల్లో జరిగిన ఈ పోరాటాల హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. మొదటి మ్యాచ్లో స్కాట్లాండ్ రికార్డ్ సృష్టించింది. ఇటలీపై 73 పరుగుల భారీ విజయం సాధించడమే కాకుండా వరల్డ్ కప్ చరిత్రలోనే తమ హయ్యెస్ట్ స్కోర్ 207 పరుగుల నమోదు చేసింది. ఆల్రౌండర్ మైకెల్ లీస్క్ బ్యాటింగ్లో మెరుపులు మెరిపించి బౌలింగ్లో 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇటలీకి ఇది మొదటి వరల్డ్ కప్ అయినా బెంజమిన్ మానెంటి హాఫ్ సెంచరీతో ఆ టీం చరిత్ర సృష్టించింది. ఇక రెండో మ్యాచ్లో జింబాబ్వే ఆధిపత్యం నడిచింది. బ్లెస్సింగ్ ముజారబానీ తన స్పీడ్ గన్తో ఒమన్ను కేవలం 103 పరుగులకే కట్టడి చేశాడు. ఆ తర్వాత బ్రియాన్ బెన్నెట్ అజేయమైన 48 పరుగులతో జింబాబ్వేకు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు. మూడో మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా విశ్వరూపం చూపించింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 32 బంతుల్లోనే 59 పరుగులు చేయడంతో ప్రోటీస్ ఏకంగా 213 పరుగులు చేసింది. ఛేదనలో కెనడా కెప్టెన్ మొదటి బంతికే లుంగి ఎంగిడి చేతిలో అవుట్ అయ్యాడు. ఎంగిడి తన నిప్పులు చెరిగే బౌలింగ్తో 4 వికెట్లు పడగొట్టి కెనడాను కోలుకోకుండా చేశాడు. నవనీత్ ధలివాల్ 64 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా చివరకు సౌత్ ఆఫ్రికా 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరి ఈరోజు మీ ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఎవరిది? ఎంగిడి స్పెల్లా లేక మార్క్రామ్ బ్యాటింగా? కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.